మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు తమ సమస్యల పరిష్కారం కోసం వీధిన పడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో గేట్ ధర్నా, నిరసన, ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి పైడిమల్ల లక్ష్మణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపో ఎంప్లాయీస్ యూనియన్ కమిటీతో పాటు భారీ సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలను బలంగా వినిపించారు. ఉద్యోగులు తమ ముఖ్యమైన డిమాండ్లతో కూడిన మెమోరాండంను డిపో మేనేజర్ సుచరిత అలాగే మండల రెవెన్యూ అధికారికి అందజేశారు. ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఫైల్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టేబుల్పై ఉన్నాయని, ఆయన క్లియరెన్స్ ఇస్తే వెంటనే ప్రమోషన్లు మొదలవుతాయని లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి గతంలో రావాల్సిన ఏరియర్స్ వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సర్క్యులర్ 119 అమలు తూచ తప్పకుండా అమలు చేసి వారికి తగిన భద్రత కల్పించాలని, మేనేజ్మెంట్ తమకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న మహిళల ఉచిత బస్సు సర్వీస్ కోసం సరైన బస్సులు అలాగే సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా సిబ్బందిపై అదనపు భారం పడకుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. 129 డిపోల్లో ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే కార్యక్రమాన్ని ఒక 30 అంశాలతోటి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యల మీద అవ్వచ్చు, అలాగే డిపోల్లో జరుగుతున్న కొన్ని అసాంఘిక అనరాదు కానీ పరిష్కారం కాని సమస్యలు వాటి మీద ఇవాళ పోరాటానికి ఇవాళ రేపు ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఇవాళ గోకవరం డిపోలో మేము ఈ నిరసన ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. దీంట్లో ప్రధానంగా మేము సుమారుగా 2020లో ఆర్టీసీ విలీనం అయిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క ఫలాన్ని కూడా మేము అందుకోలేకపోయాం. ఒక 50,000 మంది ఉన్న కార్మికులు ఈరోజు 45,000 మందికి తగ్గిపోయినా సరే కొత్తగా రీపోస్టింగ్ లేదు. మరి మేము ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సులు అంటున్నారు, దానికి సంబంధించి అవ్వచ్చు బస్సులు నాణ్యమైన బస్సులు కల్పించాలని, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే తీసుకొస్తుందో పొల్యూషన్ కాకుండా అటువంటి బస్సుల్లోనూ ఆర్టీసీ యాజమాన్యం నడిపించాలని, మాకు ఉద్యోగ భద్రతగా 1/19 సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే మాకు ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి రావాల్సిన డిఏ బకాయిలు అవ్వచ్చు, 24 నెలల 11 పిఆర్సీ బకాయిలు అవ్వచ్చు, అలాగే డీడీ అమౌంట్ ఏదైతే ఉందో మేము డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ వేజెస్ రావాలి, అక్కడ కూడా కార్మికులు శ్రమ జరుగుతుంది. దాని మీద కూడా మేము ఆలోచించి దాన్ని డబుల్ వేజెస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది కాకుండా 12వ పిఆర్సీ కమిషన్ ఏదైతే ఉందో దానికి వెంటనే కమిషన్ నియమించి, మరి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామని దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ ఐఆర్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. అది కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలాగా మరి రేపు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎంప్లాయీస్ మేము ఈ నిరసన కార్యక్రమంలో తెలియజేస్తాం. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు రావాల్సిన పదోన్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని, కొత్త బస్సుల్ని, అలాగే మేము సాధించుకోవాల్సిన హక్కుల్ని కావాలనుకోవడంలో మేము అందరూ ఏకదాటి మీద ఉంటామని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటాము మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీ గోకవరం డిపో నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు పైడిమల్ల లక్ష్మణరావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీని. ఈ రోజున రాష్ట్ర కమిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఎన్నాళ్ళ నుంచో గత ప్రభుత్వం అమలు చేయనటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అయితే ఏమున్నాయో, అలాగే ఆర్టీసీలో మౌలికంగా ఎన్నైతే పేరుకునిపోయి ఉన్నాయో ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో 129 డిపోల్లో కూడా భోజన విరామ సమయంలో మాకు ధర్నాలు, నిరసనలు చెప్పమని చెప్పి మాకు పైకి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజున కార్యక్రమం చేపట్టాం. ఇందులో ముఖ్యంగా ప్రమోషన్స్. ఆర్టీసీలో ఉద్యోగులపైన మేము 2020 నుంచి విలీనం ఆర్టీసీ గవర్నమెంట్కి విలీనం అయ్యాం. కానీ ఆర్టీసీలో గవర్నమెంట్ యొక్క పదాలు అయితే మాకు ఏం రావట్లేదు. ఎందుకు మేము ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్ అనే ఫైళ్ళు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దగ్గర మరి ఆయన టేబుల్ మీద ఉండిపోయింది. ఆయన వెంటనే ఫైల్ చూసి క్లియరెన్స్ ఇస్తే ఆర్టీసీలో ఉన్నటువంటి సుమారు 50,000 మందిలో ఒక 30,000 మంది అయినా కూడా ప్రమోషన్స్కి అప్గ్రేడ్ అవుతారు. ఇది వెంటనే సీఎం గారు మరి మానవతా దృక్పథంతో ఆయన వెంటనే ఫైల్ క్లియర్ చేయాలండి. క్లియర్ చేసి ఎవరైతే ప్రమోషన్ వెయిట్ చేస్తున్నారో అందరూ కూడా ప్రమోషన్ చెప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్
లేడీస్కి ప్రత్యేకంగా ఉచిత బస్సు ఒకటి ఏర్పాటు చేస్తుంది. మంచిదే, మేము దాన్ని స్వాగతిస్తాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే లేడీస్కి ఈ రోజున ప్రథమంగా చూస్తే లేడీస్ అన్ని విధాల ఇంట్లోనూ బయట కూడా ఉద్యోగ రీత్యా ఇంట్లో పనుల రీత్యా వాళ్ళు ఎంతో శ్రమ పెడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దీనికి ఆర్టీసీ ఎంప్లాయీస్ మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆర్టీసీలో ప్రైవేట్ అందులో ఉచితంగా ప్రయాణం చేయాలని నాణ్యమైన బస్సులు లేవు. మేము గవర్నమెంట్ నోటే కోరుతున్నాం. ఆర్టీసీకి ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తామంటున్నారు, కానీ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు అయితే ప్రస్తుతానికి ఏమీ తక్కువ ఉన్నాయి. ఆ బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల చేత నడిపిస్తే బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే అవుట్సోర్సింగ్ కుర్రాళ్ళతో నడిపిస్తే జరగరాని ప్రమాదం జరిగితే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి ఉచిత బస్సు ఎక్కడైనా డ్యామేజ్ అయితే కారకులు ఎవరు అవుతారో ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే మేము ప్రధానంగా డిమాండ్ పెట్టేది ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు కొన్ని మా ఉద్యోగుల చేత మా డ్రైవర్ల చేత నడిపిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి 1/10 సర్క్యులర్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ 1/10 సర్క్యులర్ గౌరవనీయులు ఎండి సురేంద్రబాబు గారు మాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక సర్క్యులర్ ఇచ్చారు. దానివల్ల చిన్న తప్పిదాలకి ఉద్యోగాలు కోల్పోతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చిన్న తప్పులకి ఎటువంటి సస్పెన్స్ రిమూవల్ లేకుండా ఒక మంచి సర్క్యులర్ తెచ్చి, కానీ తదుపరి గవర్నమెంట్ దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు సస్పెన్స్ రిమూవల్ యాజిటీజ్గా మొదలైనాయి. కాబట్టి మేము కూడా కొడుతున్నాం, ఏవైతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సర్క్యులర్ 1/19 ఉందో అది తోచ తప్పకుండా పాటించి ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించినట్లయితే చాలామంది కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్న మా కోరిక. మరి ఆ తదనుగుణంగా గవర్నమెంట్ మరి మాకైతే సుమారు 30 సమస్యల మీద మెమోరాండం అయితే రాష్ట్ర కమిటీ ఇవ్వడం జరిగింది. మరి వెంటనే గవర్నమెంట్ స్పందించి తదుపరి మేము ముందుకి రాష్ట్ర కమిటీ అయితే ఏ పిలిపించినా మేము సిద్ధంగా ఉంటాం. దానికి నిరసన ఉధృతం చేయమని అన్న మరి మా డిపో కమిటీ పరంగా మేము దానికి సిద్ధపడి ఏ కార్యక్రమం సిద్ధంగా ఉంటామో వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసినట్లయితే రాబోయే కాలంలో మేము గవర్నమెంట్కి మరి ఆనరబుల్గా ఉండి వాళ్ళు చెప్పినట్టు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క సమస్యలు వెంటనే మీరు పరిష్కారం చేసి సమస్యకి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా గోకొండి పొందం కోరుతున్నాం. ప్రజా రవాణా సంస్థకు వెన్నుముక అయిన ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణం వారి సమస్యను పరిష్కరించాలని సుమన్ టీవీ కోరుతుంది. వారి సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.